ఈ డబ్బులు బదలాయించింది కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ నాయకులకు కూడా ఎటువంటి సంబంధం ఉంది ఈ స్కామ్కి సంబంధించి వాళ్ళు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు చెప్పాలి, బీజేపీ నాయకులు కూడా చెప్పాలి. ఎందుకంటే ఈడీ సిబిఐ కేసు రిజిస్టర్ చేసింది, ఈడీ విచారిస్తుంది. బీజేపీ నాయకులు కూడా చెప్పాలి. ఎందుకు మాట్లాడతలేరు? కాంగ్రెస్ పార్టీ అక్కడ స్కామ్ చేసింది. కర్ణాటకలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం, ఇక్కడ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. అక్కడ ప్రభుత్వ డబ్బులు ఇక్కడ ప్రైవేట్ వ్యక్తుల బ్యాంకులోకి వచ్చినాయి. బీజేపీ కూడా సమాధానం చెప్పాలి. ఇది బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఆఫ్ V6 బిజినెస్ సొల్యూషన్స్ 4.5 కోట్లు ట్రాన్స్ఫర్ అయింది, అఫీషియల్ స్టేట్మెంట్. తర్వాత తెలంగాణలో హైదరాబాద్కు సంబంధించినటువంటి వ్యక్తిని ఈ వాల్మీకి స్కామ్లో అరెస్ట్ చేయడం జరిగింది. సత్యనారాయణ వర్మ, చంద్రమోహన్ వీళ్ళని అరెస్ట్ చేశారు ఈ స్కామ్కి సంబంధించి తెలంగాణ నుంచి, హైదరాబాద్ నుంచి. వీళ్ళెవరో, వీళ్ళకి కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఉన్న సంబంధం ఏందో బయటికి రావాలి. ఈయన సత్యనారాయణ వర్మ ఏదైతే ప్రభుత్వ ఖజానా నుంచి వచ్చిన డబ్బులు బ్యాంక్ అకౌంట్లోకి వచ్చినాయో విచ్చలవిడిగా అవి విత్డ్రా చేసి 3.5 కోట్లు దాదాపు ఖరీదు చేసే స్పోర్ట్స్ కార్లు కొనుక్కున్నారు కర్ణాటకలో గిరిజన సంక్షేమ నిధి నుంచి. అదే చెప్తున్నాం, ఇంత దిగజారుడు జుగుప్సాకరమైనటువంటి స్కాములు కాంగ్రెస్కి తప్ప ఎవరు అసలు ఆలోచించలేరు ఈ లెవెల్లో. సో ఈయనెవరు? ఈయనకి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధం ఏంది? ఈ 45 కోట్లు ఏవైతే 9 బ్యాంక్ అకౌంట్లలోకి తెలంగాణలోకి వచ్చినాయో అందులో చాలా మటుకు క్యాష్ విత్డ్రావల్ జరిగింది. ఈడీ వచ్చి దాదాపు 8 కోట్లు రైడ్ చేసి రికవర్ చేసినారు. బంగారం షాపులలో కూడా ఈ అమౌంట్ చేరిందని చెప్పి వాళ్ళు ఎస్ఐటీ కానీ ఈడీ కానీ బయట ప్రచారం చేసిరు. వాళ్ళంటే అఫీషియల్గా చెప్తారు. ఈ వ్యక్తి 35 కిలోల బంగారం కొనుక్కున్నాడు ఈ డబ్బులతోని తెలంగాణలో. హవాలా అకౌంట్లకు డబ్బులు రావాలి, గోల్డ్ షాప్లకు రావాలి. ఆ గోల్డ్ షాప్లకు వెళ్ళి అమౌంట్ విత్డ్రా చేయకుండా వాళ్ళ అకౌంట్లకి వెళ్ళి గోల్డ్ తీసుకోవాలి. ఆ గోల్డ్ని మళ్ళీ బ్లాక్ మార్కెట్లో అమ్మి ఆ వచ్చిన డబ్బులు ఎలక్షన్లలో ఖర్చు పెట్టాలి కాంగ్రెస్ పార్టీ. ఇది జరిగిన తతంగం. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఎలక్షన్లలో ఖర్చు పెట్టిర్రు అని. మీరు డేట్ చూడండి, ఎప్పుడైతే ఈ స్కామ్ జరిగిందో అమౌంట్ ట్రాన్స్ఫర్ అయింది March 30th అండ్ April 23rd మధ్యలో తెలంగాణకు వచ్చింది కర్ణాటక నుంచి. March 30 అండ్ April 23rd. మన దగ్గర తెలంగాణలో లోక్సభ ఎన్నికల్లో అయింది May 13th. అంటే కరెక్ట్గా ఒక 20 రోజుల ముందు, 20 రోజులు, 25 రోజులు, 30 రోజుల ముందు ఈ డబ్బులు వచ్చినాయి. సరే, వచ్చిన డబ్బులు కొంతవరకు గోల్డ్ షాప్లకు పోయినాయి, కొంతవరకు బార్ షాప్లకు పోయినాయి, వైన్ షాప్లకు పోయినాయి. ఆ వైన్ షాపుల నుంచి అడ్డగోలుగా ఎన్నికల కొరకు మద్యం పంచడానికి కూడా వాడిన తతంగం ఇది, ఈ స్కామ్ ఇది. మేము ఉట్టిగానే చెప్తలేము, ఇవన్నీ నేషనల్ న్యూస్లో వచ్చినాయి. ఈడీ స్టేట్మెంట్ ఇచ్చింది, సిఐడి ఇచ్చింది, సిట్ ఇచ్చింది, వాటి ప్రకారంగానే. అంటే ఇంత పెద్ద స్కామ్ జరిగి తెలంగాణలో ఇంత తతంగం జరిగితే ఇక్కడ ప్రజలకు తెలియకపోవడం ఆశ్చర్యం. మీడియా ఇక్కడ రిపోర్ట్ చేయకపోవడం, ప్రజలకు తెలియకపోవడం, ఇక్కడ కాంగ్రెస్ నాయకులు తేలుగుట్టిన దొంగల్లాగా ఉండడం, ఇవన్నీ ఇప్పుడన్నా బయటికి రావాలి. 3 నెలల తర్వాతనైనా రావాల్సినటువంటి అవసరం ఉన్నది. మద్యం పంపిణీ చేసారు, ఎందుకంటే ఆ డబ్బులు గోల్డ్ షాప్లకి, బార్ షాప్లకి పోయి ఆ డబ్బుల్ని విత్డ్రా చేసినంత వరకు విత్డ్రా చేసి ఎన్నికలలో కూడా వాడారు. ఆ స్కామ్ నుంచి వచ్చిన డబ్బులు ఎన్నికల్లో డబ్బులు పంచడానికో దేనికో కాంగ్రెస్ పార్టీ వాడింది. ఇట్స్ క్లియర్లీ అవుట్. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీసే చెప్తున్నాయి ఆ డబ్బును ఎట్లా ఖర్చు పెట్టిర్రు అని ఈ స్కామ్ చేసి. ఇదంతా అయిపోతే చివరిగా మేము అడిగేది ఏంటంటే, ఈ పెద్ద స్కామ్ జరిగింది, తెలంగాణలో వ్యక్తులు ఇన్వాల్వ్ అయినరు, చేసింది కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో, ముఖ్యమంత్రి ఒప్పుకున్నారు. ఇక్కడ వ్యక్తులు కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధము, ఇక్కడ కాంగ్రెస్ నాయకులకు ఈ V6 బిజినెస్ సొల్యూషన్స్ ఇట్లాంటి కంపెనీస్ ఎవరివి, వాళ్ళకి ఏం పాత్ర ఉంది ఈ స్కామ్లో అనేది తెలియాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈయన సతీష్ జారకిహోళీ గారు, ఈయన కర్ణాటకలో మంత్రి, కర్ణాటక ప్రభుత్వంలో ఒక మంత్రి. ఈయన ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. ఈయన పాపులర్ లీడర్, వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన పాపులర్ లీడర్ సతీష్ జారకిహోళీ గారు. ఈ స్కామ్ జరిగింది కూడా వాల్మీకి సంక్షేమ నిధి నుంచి, అంటే గిరిజనుల సంక్షేమ నిధికి. సో ఆయన ఏం స్టేట్మెంట్ ఇచ్చినారు? ఈ స్కామ్ బయటకు వచ్చింది, ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నారు, ఒకవేళ సిద్ధరామయ్య గారు కానీ తప్పిస్తే తెలంగాణలో కూడా తేడా కొడుతుంది, అక్కడ కూడా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వానికి తేడా అవుతుంది పెద్ద ఎత్తున అని చెప్పి ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చినారు. అంటే ఏంది సంబంధము, ఈ లింక్ ఏంది? ఈయన మంత్రి ప్రభుత్వంలో
ఇంత ఓపెన్గా స్టేట్మెంట్ చేయడం ఏంది, బెదిరియడం ఏంది? ఏం లింక్ లేకుండానే, ఏం ఇచ్చిపుచ్చుకుని లేకుండానే ఈ రెండు ప్రభుత్వాల మధ్యలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు, కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్యలో ఏం లేనిదే ఇట్లాంటి స్టేట్మెంట్ ఇవ్వడు. కాకపోతే దురదృష్టం ఏంటంటే సిట్టు, సిఐడి చేసింది కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రభుత్వంలో ఉన్న మంత్రి నాగేంద్ర. ఆయన పేరు ఛార్జ్షీట్లో పెట్టరు. ఒక ఉద్యోగి చనిపోయిండు ఆత్మహత్య చేసుకొని, ఈయన పేరు రాసి చనిపోయిండు. ఈయన ఒత్తిడి వల్ల, ఈ మంత్రి ఒత్తిడి వల్లనే నేను ఈ స్కామ్లోకి, ఈ అకౌంట్స్ బదలాయించుడులో నా మీద ఒత్తిడి ఉంది, తీవ్ర ఒత్తిడి, నేను తట్టుకోలేకపోతున్నాను, ఆయన సూసైడ్ చేసుకున్నాడు. కానీ ఈయన మీద మాత్రం ఛార్జ్షీట్లో పేరు రాదు. సో మేము ఆఖరిగా అడిగేది ఏంటి అంటే, బీఆర్ఎస్ పార్టీగా ప్రజల పక్షాన తెలంగాణకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ ఇందులో రోల్ ఏంది బయట చెప్పాలి, పబ్లిక్కి తెలవాలి. ఈడీ కూడా ఇన్వాల్వ్ అయింది కాబట్టి, ఈడీ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కాబట్టి భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా ఎందుకు మాట్లాడతలేరు? ఓ హైడ్రా హైడ్రా అని హైడ్రామా ఎగురుకుంటూ వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి లా పాయింట్లు, లీగల్ పాయింట్లు మాట్లాడే పెద్ద పెద్ద తెలివైన బీజేపీ నాయకులు దీని గురించి ఎందుకు మాట్లాడతలేరు? కాంగ్రెస్ పార్టీ చేసిన స్కామే కర్ణాటకలో, తెలంగాణలో అక్కడ తీగలాగితే ఇక్కడ దొంగ కలిలినట్టు ఇక్కడ కాంగ్రెస్ నాయకులు తేలుగుట్టిన దొంగలు లెక్కున్నారు, ఎవరు మాట్లాడతలేరు. మీడియాలో రాకుండా ఈ వార్త, ఈ స్కామ్ గురించి ఎవరు ఒత్తిడి చేస్తున్నారు? ఈడీ, సిబిఐ ఇన్వాల్వ్ అయినాక కూడా భారతీయ జనతా పార్టీ ఎందుకు ప్రశ్నిస్తలేదు కాంగ్రెస్ పార్టీని? ఇట్లాంటి అన్ని ప్రశ్నలకి సమాధానాలు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం జవాబుదారీతనంతో క్లియర్గా వచ్చి బయటికి ఈ స్కామ్ గురించి వివరణ ఇవ్వాలని కోరుతున్నాం. ఉన్నాయి, మీకు చెప్తాను. అవును, ఉన్నాయి. ఇందులో ఇక్కడ ఉన్నాయి చూడండి. అంటే ఇవి మనకు తెలియదు కదా. సిస్టమ్ అండ్ సర్వీసెస్ కంపెనీ, స్కిల్ మ్యాప్ ట్రైనింగ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, స్వాప్ డిజైన్ ప్రైవేట్ లిమిటెడ్, ర్యామ్ ఎంటర్ప్రైజెస్, జిఎన్ ఇండస్ట్రీస్, నోవెల్ సెక్యూరిటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, సుజల్ ఎంటర్ప్రైజెస్, గ్రాబ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్. ఇవన్నీ చూస్తే డొల్ల కంపెనీలు లెక్కనే ఉన్నాయి. ఇవేం జెన్యూన్గా కార్యకలాపాలు చేసి తెలంగాణలో ఏదో ఉద్యోగాల కల్పన క్రియేట్ చేసి ఏదో బిజినెస్ చేస్తున్నట్టు అనిపిస్తలేవు. ఇవన్నీ డొల్ల కంపెనీలు, షెల్ కంపెనీలు, కేవలం మనీ లాండరింగ్ కోసం పెట్టినటువంటి కంపెనీలు. ఆ బ్యాంక్ అకౌంట్లని తెలుస్తుంది. కాకపోతే బయటకు వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈడీ ఇన్వాల్వ్ అయింది కాబట్టి చెప్పాలి. ఈడీ ఫైనల్గా రిపోర్ట్ చేసినప్పుడు, ఛార్జ్షీట్ చేసినప్పుడు ఈ కంపెనీలు ఏంటివి, ఓనర్లు ఎవరు, ఈ కథ ఏంది, దీని వెనకాల ఉన్నది ఎవరు, ఇవన్నీ బయటకు వస్తాయి. మేము రావాలని కోరుకుంటున్నాం, తొందరగా రావాలి. ఇప్పటికైనా ప్రజల్లో దీని గురించి చర్చ జరగాలి. ఈ అటెన్షన్ డైవర్షను, హైడ్రామాలు లీగల్గా జరిగేది అది జరుగుతుంది. కానీ ఇట్లాంటి న్యూస్, బ్రేకింగ్ న్యూస్ కర్ణాటకలో ప్రకంపనలు సృష్టించింది. ఆఖరికి ముఖ్యమంత్రి అసెంబ్లీలో ఒప్పుకోవాల్సి వచ్చింది. అవును, నేను ఒప్పుకుంటున్నాను 90 కోట్ల దుర్వినియోగం జరిగింది, స్కామ్ జరిగిందని. మరి ఇక్కడ తెలంగాణలోకి వచ్చి ఈడీ వచ్చి రైడ్లు చేసిపోతుంది, ఇక్కడికి వచ్చి అరెస్టులు చేస్తుంది. కానీ తెలంగాణలో మాత్రం దీని గురించి చర్చ లేదు. మేము కోరుకునేది అదే, ప్రజలకు తెలవాలి ఏం జరిగింది, ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ఇందులో ఏం పాత్ర అనేది తెలవాలి పబ్లిక్. థ్యాంక్ యూ.